సభకి స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీళ్ళిద్దరూ అన్ని కార్యక్రమాలకి పిలువబడుతున్నారు ప్రోటోకాల్ ప్రకారం. వాస్తవంగా మండలి చైర్మన్ కూడా అలాంటి ప్రోటోకాల్లోనే ఉంటారు. కానీ మండలి చైర్మన్ పిలవట్లేదు మోషేశ్వరరాజు, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. యాక్చువల్గా అది పార్టీ ఉద్దేశంతో పిలవట్లేదు వీళ్ళు, కానీ దాన్ని కులం ప్రాతిపదికన పిలవట్లేదు. ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పిలవట్లేదు అంటూ తాజాగా వైసీపీ రైట్ చేసుకొచ్చింది. మండలిలో జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకి స్పీకర్ వెళ్ళారు, డిప్యూటీ స్పీకర్ వెళ్ళారు, మండలి చైర్మన్ పిలవలేదు. అసలు అది ప్రజాప్రతినిధుల సమావేశమే కదా, ఎందుకు పిలవలేదు అన్నటువంటిది ప్రశ్నించారు. క్రీడోత్సవాలకి పిలుపు లేదు, అసెంబ్లీ మండలి విప్పుల భవనాల ప్రారంభోత్సవానికి అదే తీరు, సభాధ్యక్షుడికి విలువ లేదా, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం, సభానాయకుడు అంటే చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైర్మన్ మోషేశ్వరరాజు క్షమాపణ చెప్పాలని అడిగారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టేటప్పటికి ప్రభుత్వ నిరసనగా నినాదాలు చేస్తుంటే తిరుపతిలో ఉన్నటువంటి ఆ జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకి పిలిచామంటూ మంత్రి అచ్చెన్న కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే చైర్మన్ అదే స్టేజ్ మీదనే ఉన్నారు కదా, ఎవరు పిలిచారు చెప్పండి చూపించండి అని అడిగారు. దాంతో ఆగిపోయింది, ఏం చెప్పలేదు. అయితే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్తో కాసేపు హడావిడి చేసింది వైసీపీ.